వెంకటేశయ్య. జ్యోతిష నగరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో శని వల్ల కలిగేటువంటి రాజయోగాలు ఎలా ఉంటాయి, అలాగే శని ఎటువంటి ప్రాబ్లమ్స్ కలెక్ట్ చేస్తాడు అనేది అనలైజ్ చేద్దాము. నేను ప్రతి వీడియోలో కూడా వీలైనంత వరకు శని గురించి, అలాగే రాహు గురించి, కేతు గురించి, ప్రతి గ్రహం గురించి ఇచ్చేటువంటి రాజయోగాలు, శుభ ఫలితాలు, అలాగే నెగిటివ్ రిజల్ట్స్ ఎలా ఉంటాయని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఒక్కొక్కసారి ఒక్కొక్క ఆస్పెక్ట్ని టచ్ చేస్తూ చెప్పడానికి నేను ట్రై చేస్తున్నాను. అందులో భాగంగానే శని ఒక జాతకుడికి ఏ విధంగా సహాయపడతాడు, అలాగే ఎటువంటి సమస్యలను కూడా తీసుకురాగలడు శని అనేది అనలైజ్ చేద్దాము. శని అనగానే ఒక పాపగ్రహము, చాలా కష్టాలను మాత్రమే ఎక్కువగా ఇచ్చేటువంటి ప్లానెట్ శని అనేటువంటి ఒక అభిప్రాయం అయితే చాలా మందిలో ఉంది. ఎందుకంటే ముఖ్యంగా ఏలినాటి శని అంటే ప్రతి వాళ్ళు కూడా భయపడిపోతూ ఉంటారు. అది కేవలం గోచార ఫలితం మాత్రమే. అయినా కానీ శని అంటే ఒక విధమైనటువంటి ఒక ఫోబియా, ఒక అనవసరమైన భయం అనేది చాలా ఎక్కువగా ప్రబలి ఉన్నది అనేది వాస్తవం. అయితే అందరూ అనుకున్నట్టుగా శని పాపగ్రహం అయినప్పటికీ ఎక్కువగా హాని చేయని గ్రహం ఏదన్నా ఉందంటే అది శని. ఎందుకంటే ఒక జాతకంలో శని యొక్క మహాదశ వచ్చింది అంటే ఆ జాతకుడికి ఆ జీవితంలో ఏ హౌస్నైతే లార్డ్షిప్ తీసుకున్నాడో శని, ఏ ఇంట్లో ఉన్నాడో దాని తాలూకు కొన్ని గుణపాఠాలని, కొన్ని ఆ జీవితంలో ఆ వ్యక్తికి ఉన్నతిని తెచ్చుకోవడానికి సహాయపడేటువంటి పాఠాలని నేర్పిస్తాడు శని. కాబట్టి శని యొక్క మహాదశ ఏ జాతకుడికైనా వచ్చింది అంటే అది వారి యొక్క లర్నింగ్ పీరియడ్, ట్రైనింగ్ పీరియడ్గా వాళ్ళు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతి గ్రహంలాగే శనికి కూడా పాజిటివ్ అండ్ నెగిటివ్ ట్రైట్స్ రెండూ ఉంటాయి. పాజిటివ్ ట్రైట్స్ అంటే పాజిటివ్ లక్షణాలు కనుక చూసినట్టయితే కష్టించి పనిచేసే స్వభావం, హార్డ్ వర్కింగ్ నేచర్, సిన్సియారిటీ, డిసిప్లిన్, హానెస్టీ, నిజాయితీ, అలాగే బాధ్యతలను మోయడము, ఎక్కువగా బ్యాలెన్స్డ్గా ఉండడం, ఎటువంటి పరిస్థితుల్లో అయినా, ఎంత విపత్కర పరిస్థితులు వచ్చినా సరే బ్యాలెన్స్ కోల్పోకుండా ఉండడము, ఇవన్నీ కూడా శని ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి పాజిటివ్ లక్షణాలు, పాజిటివ్ ట్రైట్స్. అదేవిధంగా అందరితో కలిసిమెలిసి పనిచేయగలిగేటువంటి ఒక తత్వం ఇవ్వడము, మాస్ ఫాలోయింగ్ ఇవ్వడము, ప్రజాదరణ కలిగించడం, ఇవన్నీ కూడా శని యొక్క లక్షణాలే. ఇక నెగిటివ్ సైడ్ చూసినట్టయితే శనికి లో కాన్ఫిడెన్స్, తన గురించి తను తక్కువగా ఊహించుకోవడము, ఆత్మన్యూనతాభావము, అలాగే డిప్రెషన్కు లోనవుతూ ఉండడము, ఎక్కువగా ప్రతిదానికి చిన్న విషయానికి ఎక్కువగా స్పందించి బాధపడుతూ ఉండడము, ఇటువంటి లక్షణాలన్నీ కూడా శని వల్లే వస్తూ ఉంటాయి. ఎక్కువగా కలవలేకపోవడం, అందరితో సభాపిరికి అంటే 10 మందిలో మాట్లాడాలి అంటే చొరవలేకపోవడము, ఇవన్నీ కూడా శని యొక్క నెగిటివ్ ట్రైట్స్. అలాగే డెసిషన్ మేకింగ్ సరిగ్గా చేయలేకపోవడము, కొన్ని స్థానాల్లో ఉంటే ఇతరుల మీద ఆధారపడాల్సి రావడము, డెసిషన్ మేకింగ్ చేయాలంటే, ఇటువంటివన్నీ కూడా శని ఇచ్చేటువంటి నెగిటివ్ లక్షణాలు. అయితే రాజయోగాల విషయానికి వచ్చినట్టయితే శని అందరికీ తెలిసినట్టుగా శని శశయోగం అనేది చాలా మంచి రిజల్ట్ ఇచ్చేటువంటి రాజయోగం. అంటే శని కేంద్రంలో ఉండి అది శనికి స్వక్షేత్రం కానీ ఉచ్చక్షేత్రం కానీ అయితే శశయోగం ఇస్తుంది. ఏ కేంద్రంలో ఉన్నాడు అనే దాన్ని బట్టి దాని తాలూకా రిజల్ట్స్ అనేది శని ఇస్తాడు. ఉదాహరణకి 4th హౌస్లో కనుక శశయోగం ఉంటే పాలిటిక్స్లో రాణించడానికి, మంచి విద్యని సాధించడానికి, అలాగే రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ రంగంలో మంచి ఉన్నతిని సాధించడానికి, మంచి హౌసెస్, ల్యాండ్స్, వెహికల్స్ అవన్నీ ఇవ్వడానికి శని బాగా సహాయపడతాడు. అలాగే 7th హౌస్లో శశయోగంలో ఉన్న శని మంచి మ్యారీడ్ లైఫ్ని ఇస్తాడు, అలాగే మంచి బాండింగ్ ఇస్తాడు మ్యారీడ్ లైఫ్లో కపుల్కి. అదేవిధంగా బిజినెస్ సక్సెస్ ఇచ్చేటువంటి ప్లానెట్ 7th హౌస్లో శశయోగంలో ఉన్నటువంటి శని. అలాగే 10th హౌస్లో కనుక శని శశయోగంలో ఉంటే వారి కెరియర్లో తిరుగులేనటువంటి ఒక విజయాన్ని ఇవ్వడము, వారికంటూ ఒక ఐడెంటిటీ ఇవ్వడము, ఒక గుర్తింపు, ప్రజల్లో ఒక ఆదరణ, ఇవన్నీ కూడా ఇస్తాడు. అలాగే శని ఉపచయ స్థానాల్లో చాలా బాగా యోగిస్తాడు. అయితే యోగించడం అంటే ఏ విధంగా అర్థం చేసుకోవాలి, సైకాలజీ పరంగా ఏ విధమైనటువంటి యోగాన్ని శని ఇస్తాడో అని కనుక చూసినట్టయితే 3rd హౌస్లో ఎప్పుడైతే శని ఉంటాడో 3, 6, 10, 11 ఇవి ఉపచయ స్థానాలు. ఉపచయ స్థానాల్లో ఏ పాపగ్రహం ఉన్నా కానీ క్రమేపీ ఏజ్ గడుస్తున్న కొద్దీ మంచి రిజల్ట్స్ని ఎక్కువగా ఇస్తుంది ఆ రాశిలో ఉన్నటువంటి ప్లానెట్. ఉదాహరణకి 3rd హౌస్లో శని ఉండి 3rd హౌస్లో ఉన్న శని యొక్క మహాదశకం స్టార్ట్ అయినట్టయితే ఆ వ్యక్తికి ఎప్పుడు కూడా చొరవ తీసుకునేటువంటి నేచర్ అవడం, కష్టాన్ని తట్టుకునే నేచరు, మంచి డెసిషన్ మేకింగ్ పవరు, ఎవరిని చెప్పినా కానీ అన్నీ విని ఆలోచించి అందరితో సంప్రదించి ఒక మంచి నిర్ణయం తీసుకోవడము, తన యొక్క కేవలం డిస్క్రిషన్ పవర్ అంటే విచక్షణ శక్తితో మంచి నిర్ణయాలు తీసుకోవడము, ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లో అయినా కానీ చాలా స్పాంటేనియస్గా అప్పటికప్పుడు మంచి నిర్ణయం తీసుకోవడం, ఇవన్నీ కూడా శని ఇచ్చేటువంటి చాలా మంచి లక్షణాలు. అందుకే 3rd హౌస్లో ఉన్నటువంటి శని ఉన్నటువంటి వ్యక్తులు జీవితంలో చాలా ఉత్తమ స్థానానికి, ఉన్నత స్థానానికి చేరుకుంటారు. చాలామంది వారి దగ్గర అడ్వైస్ కోసం వస్తూ ఉంటారు. అలాగే రచనా వ్యాసంగంలో మంచి
పట్టునిస్తాడు. మూడో ఇంట ఉన్న కవిత్వానికి చాలా బాగా సహాయం చేస్తాడు థర్డ్ హౌస్లో ఉన్నటువంటి శాటర్న్. ఎందుకంటే కమ్యూనికేషన్కి సంబంధించినటువంటి హౌస్లో ఎప్పుడైతే శని ఉంటాడు, ముఖ్యంగా థర్డ్ హౌస్లో వారు మంచి రచయితలుగా కవులుగా పేరు తెచ్చుకుంటారు. తమ యొక్క భావ వ్యక్తీకరణ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇటువంటి చాలా మంచి లక్షణాలు శని థర్డ్ హౌస్లో ఉండి ఇస్తాడు. అలాగే సిక్స్త్ హౌస్లో ఉన్న శని సక్సెస్ అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ సాధించడము, జాబ్లో మంచి ఉన్నతిని సాధించడము, ఇప్పుడు కష్టించి పనిచేసే స్వభావం చేత అందరితో కలుపుకుని పోయేటువంటి నేచర్ ఉండడం వల్ల వారు ఒక ఉద్యోగంలో చాలా బాగా ఉన్నతిని సాధిస్తారు. అందరికంటే కొద్దిగా త్వరగానే వీరికి ప్రమోషన్ అనేది రావడం, ఇవన్నీ కూడా శని ఇచ్చేటువంటి చాలా మంచి లక్షణాలు. ఇక 10th హౌస్లో శని అనేది చాలా చాలా ఎక్సలెంట్ ప్లేస్మెంట్ ఫర్ శాటర్న్. అన్ని హౌసెస్లోకి చాలా ఎక్సలెంట్ ప్లేస్మెంట్ ఏదైనా ఉందంటే అది 10th హౌస్. రాజ్యంలో ఉన్నటువంటి శని ఎప్పుడు కూడా ఆ వ్యక్తికి చిరకాలం గుర్తుండిపోయినటువంటి ఒక కీర్తిని ఇచ్చేటువంటి హౌస్ 10th హౌస్ శాటర్న్. అఫ్కోర్స్ వీక్గా ఉండి ఎక్కువగా మ్యాలిఫిక్ అఫ్లిక్షన్స్ ఉన్నట్టయితే కుజుడు చేత చూడబడుతూ, రెట్రోగ్రేడ్ కుజుడు చేత చూడబడుతూ, కేతువుతో కలిసి ఉండి ఇలా తీవ్రమైనటువంటి కాంబినేషన్స్ ఉన్నప్పుడు మాత్రం అనుకున్నంత గుర్తింపు రాకపోవచ్చు. కానీ బలంగా ఉన్నట్టయితే మాత్రం శని ఆ వ్యక్తి తన యొక్క నేచర్ వల్ల తనలో ఉన్న టాలెంట్, స్కిల్స్ వీటి వల్ల ప్రజల్లో చాలా మంచి గుర్తింపుని తెచ్చుకుంటారు. అయితే వారిలో ఉండేటువంటి మంచి లక్షణం 10 మందికి సహాయం చేయాలి, చారిటీ మైండ్ అనేది ఉండడం వల్ల చాలామందికి వీరు దగ్గరయ్యి ఎంతోమంది వీరిని అభిమానించడం, ఇవన్నీ కూడా 10th హౌస్లో ఉన్నటువంటి శని ఇచ్చేటువంటి చాలా మంచి రిజల్ట్స్. ఇక 11th హౌస్లో ఉన్న శని సక్సెస్కి ప్రోటోకాల్ అంటే మల్టీ టాలెంటెడ్ అంటే మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉండడము, ఒక బిజినెస్ కాకుండా మల్టిపుల్ బిజినెస్ చేస్తూ దాని నుంచి రాబడి వస్తూ ఉండడము, సమాజంలో ఉన్నత స్థాయి కలిగి ఉండడము, ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులతో పరిచయాలు, స్నేహాలు కలిగి ఉండడము, ఇటువంటి చాలా మంచి రిజల్ట్స్ని శని 11th హౌస్లో ఉండిస్తాడు. అయితే ఇదే శని 11th హౌస్లో ఉండి 5th హౌస్ని చూస్తాడు కాబట్టి సంతానాన్ని బాగా దెబ్బతీసేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే శని ఇచ్చే సమస్యలు కనుక చూసినట్టయితే, ప్రత్యేకంగా శని కనుక చంద్రుడితో కలిసి ఉంటే ఏ ఇంట్లో ఉన్నా కొద్దిగా ప్రాబ్లంని కలిగిస్తాడు. అటువంటి శని చంద్రులు కలిసి లగ్నంలో ఉన్న 7th హౌస్లో ఉన్న మానసికమైనటువంటి సమస్యలు ఎక్కువ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఆ జాతకుడికి ఎక్కువగా లో కాన్ఫిడెన్స్, డిప్రెషన్ ఇటువంటి సమస్యలతో బాధపడుతూ సైకియాట్రిక్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం కల్పిస్తాడు శని చంద్రుడితో కలిసి ఉన్నట్టయితే. అదొక ప్రాబ్లమేటిక్ కంజంక్షను. అలాగే శని కుజుల కలయిక కూడా చాలా చాలా ప్రాబ్లమేటిక్ కంజంక్షన్. ఏ ఇంట్లో ఉన్నా కానీ, ముఖ్యంగా 7th హౌస్లో కనుక శని కుజులు కలిసి ఉంటే వారి యొక్క వైవాహిక జీవితం ఎప్పుడు కూడా కుదుపుకు లోనవుతూ ఉంటుంది. తీవ్రమైన ఘర్షణ వాతావరణము, ఫ్యామిలీ మెంబర్స్ అందరిలో కూడా ఒక విధమైనటువంటి ఏదో ఒక ఘర్షణ, కీచులాట, అపార్థాలు ఇవన్నీ చోటు చేసుకునేటువంటి కాంబినేషన్ శని కుజుల కాంబినేషన్ ముఖ్యంగా 7th హౌస్ 8th హౌస్లో కనుక ఉన్నట్టయితే. అలాగే 8th హౌస్లో ఉన్నటువంటి శని లేదా శని కుజులు వైవాహిక జీవితంలో చాలా చాలా ట్రబుల్స్ తీసుకొచ్చి రవి ఆస్పెక్ట్ కనుక ఉన్నట్టయితే డైవోర్స్, సెపరేషన్ వరకు ఒకటి తీసుకెళ్లేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి శని ఏ ఇంట్లో ఉన్నాడు, ఏ ప్లానెట్తో ఉన్నాడు అనే దాన్ని బట్టే మనము రాజయోగం ఇస్తాడా లేకపోతే సమస్యలు ఇస్తాడా అనేది అనలైజ్ చేయాల్సి ఉంటుంది తప్ప ఏ ఇంట్లో ఉన్నా కానీ శని దానికి సంబంధించిన సమస్యలు ఇస్తాడు అనుకోవడం కూడా పొరపాటు. అయితే శని రాహువుల కలయిక కూడా ఒక మంచి కలయిక. అటువంటి శని రాహువుల కలయిక కనుక ఉపచయ స్థానాల్లో 3, 6, 10, 11లో ఉన్న, అలాగే శశయోగంలో, రాజయోగంలో ఉన్నటువంటి శనితో కనుక రాహు కలిసి ఉన్నట్టయితే శని యొక్క ఎఫెక్ట్స్ని ఇంకా పెంచే ప్రయత్నం చేస్తాడు రాహు. ముఖ్యంగా శని రాహువుల కలయిక శుక్రుడి ఇంట్లో, శని ఇంట్లో అంటే మకరంలో, కుంభంలో, వృషభంలో, తులలో చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తుంది ఈ కలయిక. ఆ కలయిక కనుక ఉపచయ స్థానాలు లేదా కేంద్ర కోణాలు అయ్యి బలంగా కనుక్కున్నట్టయితే అద్భుతమైనటువంటి రాజయోగాన్ని ఇచ్చేటువంటి కాంబినేషన్గా చెప్పుకోవచ్చు శని రాహుల యొక్క కలయిక. శనికేతువుల కలయిక కంటే కూడా శని రాహుల కలయిక చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుంది. శనికేతువుల కలయిక ఎప్పుడు కూడా కొంత సఫరింగ్, పెయిన్ అనేది ఇస్తుంది శని ఇచ్చేటువంటి రిజల్ట్స్లో. కేతు ఎప్పుడైతే శనితో కలిసి ఉంటాడో ఆ శని ఇచ్చే రిజల్ట్స్లో కొంత బాధలు, అడ్డంకులు, కొంత మనస్తాపము ఇవన్నీ కూడా ఇచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. శని చంద్ర, శనికేతు ఇవి కొంత ప్రాబ్లమేటిక్ కాంబినేషన్స్. అయితే శని బుధ కాంబినేషన్ కూడా చాలా మంచిది. బుధుడితో శని చాలా మంచి రిలేషన్ కలిగి ఉంటాడు కాబట్టి ఏ రిజల్ట్ ఇచ్చినా కానీ శని బుధుడితో కనుక కలిసి ఉన్నట్టయితే చాలా దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేస్తాడు బుధుడు కాబట్టి ఆ రిజల్ట్స్ ఇంకా ఎన్హాన్స్ అవుతాయి, మంచి రిజల్ట్స్ని ఇవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా శని యొక్క ప్లేస్మెంట్ని, కంజంక్షన్ని, ఆస్పెక్ట్ని కంప్లీట్గా అనలైజ్ చేసి ఒక నిర్ణయానికి రావాలి తప్ప కేవలం శని యొక్క ప్లేస్మెంట్ వల్ల ఒక నిర్ణయానికి రావడం కూడా పొరపాటు అవుతుంది. ఎందుకంటే శని ఎప్పుడు కూడా ఎన్ని కష్టాలు ఇచ్చినా గుణపాఠం నేర్పించి వృద్ధిలోకి తీసుకొచ్చేటువంటి ఒకే ఒక్క గ్రహము శని. కాబట్టి శని గురించి భయపడాల్సిన అవసరం ఉండదు. ఎటు వచ్చి శనికి చారిటీ అంటే దానం చేయడము, అనాథల్ని, అలాగే భిక్షగాలని,
ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉన్నటువంటి వృద్ధుల్ని వీళ్ళకి సేవ చేయడము, ఇవి శనికి చాలా చాలా ఇష్టమైనటువంటి పనులు. కాబట్టి అటువంటి పనులు కనుక చేస్తున్నట్టయితే శని ఎంత నెగిటివ్ పొజిషన్లో ఉన్నా కానీ చాలా మంచి రిజల్ట్స్ ఇవ్వడానికి అవకాశం కలిగేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఎవరైనా సరే శని మహాదశ నడుస్తున్నప్పుడు శని మంచి రిజల్ట్స్ ఇస్తున్నా, నెగిటివ్ హౌస్లో ఉండి కొంత నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నా సరే, ఇటువంటి రెమెడీస్ కనుక చేసుకున్నట్టయితే శని చాలా చాలా పాజిటివ్గా మారి ఆ జాతకుడికి ఎన్నెన్నో గుణపాఠాలు నేర్పించడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా అనాథలకి హెల్ప్ చేయడము, వృద్ధులకి హెల్ప్ చేసి సేవ చేయడము, ఇలాంటివన్నీ కూడా శనికి చాలా ఇష్టమైనటువంటి రెమెడీస్. ఈ విధంగా శని యొక్క ప్లేస్మెంట్ నుంచి మనం ఏ విధమైన రిజల్ట్స్ ఉంటాయని ఒక అవగాహన తెచ్చుకుని దానికి తగ్గట్టుగా ప్రిపేర్ అయ్యి రెమెడీస్ చేసుకున్నట్టయితే వీలైనంత వరకు పాజిటివ్ రిజల్ట్స్ని ఎక్కువ అనుభవించి జీవితంలో వృద్ధిలోకి రావడానికి సహాయపడతాడు శని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.